నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. శ్రీ అమ్మవారి పండుగ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కలశ స్థాపన ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా మాజీ మంత్రి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో నూతన ప్రధాన ఆలయ మండపంలో విఘ్నేశ్వర పూజ, భగవతి పుణ్యాహవచనము, ఋత్విక్ వరుణ రక్షసూత్రధారణ, దీక్షాధారణ, అగ్ని ప్రతిష్ఠ, నీరాజనము, మంత్రపుష్పము, వేదపారాయణము, మృత్సంగ్రహణము, అంకురార్పణ, హోమ కార్యక్రమాలు, దేవతాహ్వానం, జలాదివాసనం, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయంలో కలశాలను ప్రత్యేక రథంపై ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆ కలశాలను పురవీధుల గుండా ఊరేగించారు. ఈ ఊరేగింపు అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి ప్రారంభించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆర్జేసీ వేండ్ర త్రినాథరావు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం సుజాత ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం పునః ప్రతిష్టా కార్యక్రమం, అలాగే కలశాల ప్రతిష్టా కార్యక్రమాలు ఈ 3 రోజులు జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు మన గురువర్యులు శ్రీమాన్ శ్రీరామాచార్యులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు, అదే ఉప ముఖ్యమంత్రి వర్యులు వందల పవన్ కళ్యాణ్ గారు, అలాగే శాఖ మంత్రులు లోకేష్ గారు, రామరెడ్డి గారు, అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు, మన హోమ్ మినిస్టర్ గారు మన అనిత్ గారు, అలాగే మన స్పీకర్ అయ్యన్ పాత్ర గారు, అలాగే ఈ అన్ని కార్యక్రమాలకి వారి ఆశీస్సులతో, అలాగే మన ప్రీతం నాయకులు, మా గురువారీలు, స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారి సారథ్యంలో పూర్తిగా ఆయన పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మన కూటమి పెద్దలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పేల గోవింద సత్యనారాయణ గారు కానీ, అలాగే మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, అలాగే మన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన భీమశెట్టి రామ్కి గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్తున్నాం. పండగ 10 రోజులు ముందే వచ్చినట్టుంది మాకు. ఎందుకంటే ఈ హడావిడిలో పందిళ్ళు, లైటింగ్లు ఇవన్నీ కూడా విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా రేపు 8వ తారీఖుకి కొన్ని పనులు మిగిలి ఉన్నా సరే 17వ తారీఖున పండగ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు పూర్తిగా భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనాన్ని కొత్తగూడలో నూతన దేవాలయంలో ఏర్పాట్లు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రేపు కూడా మేము ఎల్లుండి 8వ తారీఖుని మధ్యాహ్నం 3 గంటల నుంచి అమ్మవారి దర్శనం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ.